ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తూ ఉన్నారు. ప్రతి దినం వాగ్దానంతో దినమును ప్రారంభించుకుంటూ ఆ వాగ్దానములో ఉన్న దీవెనను పొందుకునే కృపను, కాపుదలను పొందుకునే కృపను దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించాలి. ఆయన వాగ్దానాల ద్వారా ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నారు. వాగ్దానాల ద్వారా దినమంతా విశ్వాసంలో బలపడే కృపను దేవుడిస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మా కొరకు విశ్వాసంతో నడిపించబడుతున్న మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనం నేను చదువుతున్నానండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షమును కురియును, దీవెనకరములకు వర్షములు కురియును అని దేవుని బిడ్డలారా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. యూదులైన వారితో ఆయన మాట్లాడుతున్నారు. దీవెనకరమైన వర్షములు వాటి ఋతువుల ప్రకారం నేను కురిసేటట్లు చేస్తాను, వాటి కాలముల ప్రకారం వాటికి నేను నియమించి దీవెనకరమైన వర్షములను నేను కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారండి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు దీవెనకరమైన వర్షములను కురిపిస్తారు, ఎప్పుడు తన ప్రజలకు ఆయన తోడుగా ఉంటారు అని ఇక్కడ జరిగిన సందర్భాన్ని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. 34వ అధ్యాయం దేవుని బిడ్డలారా 2 నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలుల కాపర్ల విషయమే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుల కాపరులు అంటే ప్రజలను నడిపించే కాపరులు. వారు ఎలా ఉన్నారంటే ప్రజలను మేపకుండా, ప్రజలకు ఆత్మీయ ఆహారం ఇవ్వకుండా, ప్రజలు తెచ్చే వాటిని వారు కడుపు నింపుకుంటూ వారు కాలాన్ని గడుపుతూ ఉన్నారు తప్ప ప్రజలను ఏం చేయట్లేదంటండి, దేవుని మాటల చేత వారిని మేపటలేదు. నా గొర్రెలను వారు మేపటలేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నానండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్ల గూర్చి మాట ప్రవచింపుము. నా కాపర్లతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలు వేయబడిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వారిని ఏలుదురు. హల్లెలూయా. దేవుడు కాపర్లతో అంటున్నారు, మీకు శ్రమ. ఎందుకంటే మీరు రోగులైన ఆ గొర్రెలను మీరు స్వస్థపరచట్లేదు, బలహీనలుగా ఉన్న గొర్రెలను మీరు బలపరచట్లేదు, మీరు వారికి ధైర్యంగా ఉండకుండా వారు తెచ్చే ఆహార పదార్థాలు భుజిస్తూ మీకు ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతుకుతూ ఉన్నారు, గనుక మీకు శ్రమ అని ఇశ్రాయేలు కాపరులతో దేవుడు మాట్లాడుతూ, ఇక ఇశ్రాయేలు కాపరికి నేను ఎలా మారిపోతానటండి. 10వ వచనంలో చదివితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినై తిని. ఇక ఆ కాపర్లకు నేను విరోధినై ఆ కాపర్ల యొక్క ఏలుబడిలో నుంచి నా ప్రజలను నేను తప్పించి నేనే నా ప్రజలకు కాపరిగా ఉంటాను, నేనే నా గొర్రెలను మేపుతాను, నేనే నా గొర్రెలకు ధైర్యంగా ఉంటాను అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, చూడండి 11వ వచనంలో, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అని చెబుతూ 15వ వచనంలో చదివితే, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టదను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేనే నా గొర్రెలను ఏం చేస్తాను, ఇక మేపుతాను. ఇశ్రాయేలు కాపర్లకు నేను ఏమైపోతున్నాను, విరోధిగా అయిపోతున్నాను. ఎందుకంటే వారికి ఎంతగానో నేను ఆశీర్వదించాలని, వారికి ఎంతగానో నేను బలపరచాలని వారి కాపరులుగా నేను చేశాను. కానీ వారి కడుపు నింపుకుంటూ సుఖాన్ని పొందుకుంటూ
నా ప్రజలను మేపకుండా, బలహీనమైన వాటిని బలపరచకుండా, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచకుండా, వారి యొద్దకు వెళ్ళి వారిని ఆదరించకుండా, వారికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ ఉన్నారు కనుక ఇక నేను ఇశ్రాయేలు కాపరులకు విరోధినవుతూ ఉన్నాను. ఇక నేనే నా ప్రజలను మేపుతాను, నేనే నా ప్రజలకు కాపరిగా ఉంటాను, నేనే వారిని బలపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కాపరిగా ఉంటే ఎటువంటి దేవునికరమైన ఆశీర్వాదాలు ఉంటాయో ఇక్కడ దేవుడు తన వాగ్దానం ద్వారా మనం చదువుకున్నాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాపరిగా ఉండి వారికి దీవెనకరమైన వర్షములను కురిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరిగా ఉంటే ఇక చాలా వచనాలు మనకు కనిపిస్తుంటాయి. తర్వాత మనం చదువుకుంటే ఫలవృక్షములను ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయంగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలోండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారికి భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు, మరియు వారి దేశంలో కరువు నశించిపోకుండాను. అంటే నేను కాపరిగా ఉంటే, నేను తోడుగా ఉంటే వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఇక్కడ దేవుడు తన ప్రజల విషయమే తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఎలా ఉండాలండి? కాపరిగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉంటే దీవెనకరమైన వర్షములు కురుస్తాయి. వాటి ఋతువుల ప్రకారం, వాటి కాలముల ప్రకారము వర్షములు కురుస్తాయని, మీ ఫలవృక్షములు ఫలములిస్తాయని, మీ కరువు లేకుండా నేను చేస్తానని, మీరు ఎక్కడ భయము లేకుండా సురక్షితంగా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. గనుకనే దేవుని బిడ్డలారా, రాజైన దావీదుని మనం చూస్తే కీర్తనలు 23లో అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన మన కాపరిగా ఉంటే మనకు లేమనేది ఉండదండి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 11లో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను నా గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని. ఆయన మనకు మంచి కాపరిగా ఉంటానని, మంచి కాపరిగా ఉండి మన కొరకు ప్రాణమిస్తున్నానని అక్కడ ఆయన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ప్రధాన కాపరిని పేతురు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి విషయం చెబుతూ ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు అని అక్కడ రాయబడి ఉంటుందండి. అంటే ఆయన ప్రధాన కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన కాపరిగా అక్కడ పేతురు సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన వారి కాపరిగా ఉండి జీవజల బొగ్గల యొద్దకు వారు నడిపించును అని అక్కడ ఉంటుందండి. అంటే జీవజల బొగ్గల యొద్దకు నడిపించే కాపరి. జీవజలముల బొగ్గలు ఎక్కడున్నాయండి? పరలోకమందు ఉన్నాయి. అంటే పరలోకానికి నడిపించే కాపరి ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25లో మనం చూస్తే ఆత్మల కాపరి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఆత్మల కాపరి దేవుని బిడ్డలారా, అంటే మన ఆత్మలను కాయువాడు కూడా ఆయనే. మన ఆత్మలకు కాపరి కూడా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన కాపరిగా ఉంటే మనకి లేమీ కలగదు. మన ఆత్మలను ఆయన కాపాడుతారు, లేమి లేకుండా ఆయన చేస్తారు. దేవుని బిడ్డలారా, ప్రధాన కాపరిగా మనతో పాటు ఆయన ఉంటారు, మంచి కాపరిగా ఆయన మనతో పాటు ఉంటారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఆత్మల కాపరిగా ఆయన ఉంటానని, జీవజల బొగ్గల ఎదుకు నడిపించే కాపరిగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. అంటే ఆయన కాపరి ఏలుబడి కింద మనం ఉంటేనే ఈ మేలులన్నీ మనం పొందుకుంటాం. ఆయన కాపరత్వం కింద మనం ఉంటేనే ఇవన్నీ పొందుకుంటాం. కానీ చాలా కుటుంబాల్లో భార్య లేని వారు ఎలా ఉంటారండి? నా భర్తే ఇంటికి కాపరి, ఎందుకంటే ఆయనే కదా ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఆయన ద్వారానే కదా మా కుటుంబం పోషింపబడుతుంది, ఆయనే మా కాపరి.
అని ఆయనకు కాపరి అంటే ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇస్తారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలకు ప్రథమ స్థానం ఇస్తారు. కొన్ని కుటుంబాల్లో ఎవరైనా వారికి సహాయం చేస్తే వారికి ప్రథమ స్థానం ఇస్తారు. కానీ వారి కాపరత్వాలు, వారి కాపుదల కొంతకాలం వరకే ఉంటుంది. మనుషులు మనల్ని కాయలేరు, మనుషులను మనల్ని కాపాడలేరండి. కానీ యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరిగా ఉంటే దేవుని బిడ్డలారా మనకి ఇలేమీ కలుగదు. ఇక్కడ రాయబడి ఉంది, దీవెనకరమగు వర్షములు కురియును. దీవెనకరమైన వర్షం అనగా అది ఆశీర్వాదమునకు సాదృశ్యంగా ఉంది. అంటే మన కుటుంబంలో నిత్యము దీవెనకరమైన ఆశీర్వాదములు కలుగుతాయి ఆయన మనకు కాపరిగా ఉంటే. ఆయన మనకు కాపరిగా లేకపోతే చెప్పలేమండి. కానీ ఆయన మనకు కాపరిగా ఉంటే దీవెనలు మనకు వస్తాయి, దీవెనలు కురియబడతాయి. దేవుని బిడ్డలారా ఆ దీవెన ఎటువంటిదంటే లేమి మనకు కనబడదు. నిత్యము కూడా ఆయన చేత మనం పోషించబడతాం. ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఆయన కాపరిగా ఉంటే మన రోగములను ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మనకు కాపరిగా ఉంటే మనం బలహీనపరచబడినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఆయన బలపరుస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప కాపరి అయిన ఆయనను మన కుటుంబాలకు మనకు కాపరిగా చేసుకుందాం. ఆయన ఏలుబడిలో దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాలు ముందుకు కొనసాగించుకున్నట్లయితే లేమి లేకుండా దీవెనకరమైన వర్షాలతో, దీవెనకరమైన ఆశీర్వాదాలతో ఆయన నడిపిస్తానంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ వర్షము భూమిని తడిపి దేవుని బిడ్డలారా ఫలవృక్షంలో ఫలములిస్తూ కరువు లేకుండా చేస్తూ వారిని సురక్షితంగా నడిపిస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. మనం చదువుకున్నట్లయితే 30లో నేను చదువుతున్నానండి. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలైన తాము నా జొల్లై ఉన్నారనియు వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. గొర్రెలు అనగా మనుషులని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నేను మీ కాపరిని, నేను దేవుడను అని ఆయన ముగిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా కనుక ఆయన కాపరి కిందకు వద్దాం, ఆయన ఏలుబడి కిందకు వద్దాం. ఆయన్నే ప్రధాన కాపరిగా, ఆయన్నే మనకు సమస్తంగా చేసుకొని మనం ముందుకు వెళ్తే ఈ వాగ్దానంలోని సమస్త దీవెన ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థించినప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నీవు మమ్మల్ని మేపితే, నీవు మాకు కాపరిగా ఉంటే ప్రభువా ఎట్టి దీవులు ఉంటాయో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాగ్దాన మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన అయ్యా నిన్ను కాపరిగా చేసుకొని పొందుకునే కృప దయచేయండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యములు దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. అయ్యా ఏదైనా కార్యాలు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండి సఫలతను దయచేయండి. దినమంతా రాకపోకల్లో ప్రతి ఒక్కరికి మీ సన్నిధిని కాపుదల దయచేయమని, అపవాదికి ఎవ్వరి మీద అవకాశం లేకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి అయ్యా ఈ వాగ్దాన మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ, నీ కాపుదల, నీ భద్రత దినమంతా ఉంచి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.